Hey, hello guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. ఇవాల్టి వీడియో వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి లాస్ట్ 10 days స్ట్రాటజీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను బైపీసీ స్టూడెంట్ కాకపోయినా చాలామంది నేను పెట్టిన లాస్ట్ 10 days ఎంసెట్ స్ట్రాటజీ ఎంపీసీ వాళ్ళు చూసి బైపీసీ వాళ్ళకు కూడా చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నాకు పెద్దగా తెలియదు, నేను తెలుసుకొని చెప్పిన మ్యాటర్ ఇది. ఏమన్నా తప్పులు ఉంటే మీరు కరెక్ట్ చేసి లేట్ చేయకుండా మీ టైంని వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు ఇంకా కావాలి అన్నా మీరు అవి మిస్ కాకూడదు అనుకున్నా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మీకు పెద్ద పని కాదు, కానీ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అవుతాను, మీకోసం ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేస్తాను. బైపీసీ వల్ల ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి బాటనీ 40, జియాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. మీరు స్కోర్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ బాగా చేస్తే ఇంకేదైనా సబ్జెక్ట్ చేసుకున్నా వాళ్ళు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. మీకు మాత్రం ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఇందులో బాటనీ ఇంపార్టెంట్, జువాలజీ ఇంపార్టెంట్, ఫిజిక్స్ ఇంపార్టెంట్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ 10 daysలో మీరు ఎలా కవర్ చేయాలో చెప్తాను స్ట్రాటజీ. ఫస్ట్ 1 to 3 daysలో ఏం చేయాలంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. మీకు సబ్జెక్ట్ వైజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్తాను, అవే చేయాలని కాదు, అవి కంపల్సరీ చేయండి. అండ్ మీరు ఇంకా చాప్టర్స్ చూసుకోవాలి. నేను ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్తున్నాను. దీని గురించి నాకు ఫుల్ ఐడియా లేదు, నేను తెలుసుకొని ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అని తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఫస్ట్ బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, యానిమల్ కింగ్డమ్, జెనెటిక్స్. ఇవి బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ. అండ్ ఇప్పుడు కెమిస్ట్రీలోకి వచ్చేసరికి బయోమాలిక్యూల్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్స్, ఇది కంపల్సరీ. అండ్ థర్మోడైనమిక్స్. అలాగే ఫిజిక్స్లోకి వచ్చేసరికి హీట్, థర్మోడైనమిక్స్, వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్. ఇవన్నీ మీకు పక్కన రిప్రజెంట్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఇప్పుడు డే 4 to day 6 ఏం చేయాలి? డే 4 to day 6 వచ్చేసి మీకు చెప్పింది నేను హై వెయిటేజ్ చాప్టర్స్ కదా. ఇప్పుడు ఇంకా కొన్ని చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ ఏదో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఐడియా లేకపోతే వెయిటేజ్ చూడండి, వెయిటేజ్ చూసుకొని చేయండి. ఎలా అంటే ఇంకా కొన్ని చాప్టర్స్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చాప్టర్ చదువుతూ పక్కనే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ పీవైక్యూస్లో మీకు కష్టంగా అనిపించింది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ 4 to 6 days మీరు ఇంకా నేను చెప్పిన చాప్టర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాప్టర్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 to 9 daysలో పీవైక్యూస్ ప్లస్ మార్క్ టెస్ట్ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. మార్క్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేస్తూ మీకు కష్టంగా అనిపించిన క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్గా ఖచ్చితంగా అవి నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ లాస్ట్ డే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు వచ్చేసి ఫార్ములాస్ని రివైజ్ చేస్తూ, అంటే మీకు ఉంటాయి కదా ఈక్వేషన్స్ అవి ఉంటాయి, అవి రివైజ్ చేస్తున్నప్పుడు ఇవి కూడా చూసుకోండి. ఇలాగా మీకు ట్రిక్కీ అనిపించిన క్వశ్చన్స్ కూడా చూసుకొని ఫాలో అవ్వండి. అండ్ అలాంటి క్వశ్చన్స్ కానీ మీకు ఎగ్జామ్లో వస్తే అంటే అలాంటి మోడల్ వస్తే మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు, ఖచ్చితంగా మీరు ఆన్సర్ అటెంప్ట్ చేసి రాగలుగుతారు. నేను ఇది మాత్రం కంపల్సరీ చెప్తాను, ఎందుకంటే ఈ టిప్ నేను ఫాలో అయ్యా కాబట్టి మీకు ఇంత బాగా చెప్తున్నాను. అండ్ లాస్ట్ డే వచ్చేసి మీరు కంగారు పడకండి, ఎందుకంటే మీరు 2 years చదివారు. కొంతమంది ఏం చెప్తున్నారు, అక్క మేము ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు అక్క అంటున్నారు. లేదు, మీరు ఈ 2 years చదివారు కానీ మీకు అది తెలియడం లేదు. మీరు కానీ పర్ఫెక్ట్గా ఉంటే 10 days ఖచ్చితంగా మీ 2 years ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు, మంచి ర్యాంక్తో మంచి కాలేజ్ తెచ్చుకోగలుగుతారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం తెలుసుకొనైనా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా చెప్పుంటే సారీ, ఎందుకంటే దీని గురించి నాకు క్లారిటీ లేదు, నేనే తెలుసుకొని చేశాను. అండ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.